సో మీ అందరికీ మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మా రాముల వారు ఎలా ఉన్నారో చెప్పండి. సతీ సమేతంగా మా రాముల వారు ఇక్కడ ఉన్నారు. ఇది మేము భద్రాచలం నుంచి తీసుకొచ్చామండి. జస్ట్ ఫోటో తీసుకొచ్చాము, మళ్ళీ మేము తర్వాత ఫ్రేమ్ లాగా కట్టించేసుకున్నాము. సో ఇదండి, ఇందాకే మా అబ్బాయి పూజ చేసేసాడు. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఇక్కడ తమలపాకుల మీద జై శ్రీరామ్ అని ఇటువైపు రాసి పెట్టానండి. సో మీరు కూడా రాసారా? ఒకవేళ రాసి పెడితే చెప్పండి. అండ్ ఇక్కడ నేను స్వామివారి నామాలు ఇలా వేసానండి. ఎలా ఉందో చెప్పండి. అండ్ ప్రసాదాలు వచ్చేసి మనకి చలిమిడి చేశాను. అండ్ స్వామివారికి ఇష్టం కదా, చలిమిడి చేశాను, బొబ్బట్లు చేశాను, పానకం పెట్టాను, వడపప్పు, పెరుగన్నం. సో ఇదండి మా పూజ అయితే ఇలా జరిగింది. చాలా బాగా జరిగిందండి, చాలా సంతోషంగా ఉంది కూడాను. సాయంత్రం మేము అలా టెంపుల్కి వెళ్తాం, మళ్ళీ కుదిరితే అక్కడ కూడా తీసి పెడతాను. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఎలా జరుపుకున్నారో చెప్పండి, కమెంట్లో చెప్పండి అండ్ షేర్ చేయండి. అండ్ ఇంకోటి, మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, బాయ్. ఫ్రెండ్స్, ఇవాళ ఫ్రైడే కూడా కదా, సో నేను ఎలాగైనా ఐశ్వర్య దీపం పెడతాను, అది కూడా పెట్టేసుకున్నాను. ప్రసాదాలు వచ్చేసి ఇక్కడ యాక్చువల్గా బొబ్బట్లు, పెరుగన్నం, మళ్ళీ ఇక్కడ ఆవు పాలు పెట్టాను. ఆవు పాలలో నెయ్యి వేసి కొంచెం షుగర్ వేసి చల్లార్చి పెడతాను. సో ఇదండి, ఇట్లా జరిగింది మా పూజ అయితే ఇవాళ, శ్రీరామనవమి పూజ. అండ్ అందరు ఎలా ఉన్నారండి? ముందుగా అందరికీ హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇదిగోండి, మా పూజ అయితే ఇట్లా జరుగుతుంది. ఇందాకే ఇక్కడ తులసమ్మ దగ్గర దీపం వెలిగించాను. ఇదిగోండి, ఇలా నామాలు వేసాను. సో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని షేర్ చేయండి.